ఓం వినాయక నమః. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాక దేవస్థానంలో ఈ పొద్దు విశేషమైన దినమంటాము. ఎలా అంటే జాతర టైపు ఒక దేవుడి దర్శనం పడేకి లక్షాంత భక్తులు వచ్చి దేవుడి ఆశీర్వాదం పడుకునేట్లా ఈ పొద్దు శాకాంబరం గురు పౌర్ణమి ఈ దినం ప్రత్యేకమైన దినము. ఆ దినము అందరూ భక్తాదులు వచ్చి దేవుని దర్శనం పట్టుకుని ఆశీర్వాదం చేసుకుంటున్నారు. చాలా సంతోషము. ఈ పొద్దు శాకాంబర ప్రోగ్రామ్ చేయాలంటే మన చైర్మన్ అయిన మొన్నాయుడు సార్ను ಮತ್ತು ఈవో చించలయ్య రవి సార్లను వచ్చి అడిగినప్పుడు, సార్ ఇట్లా మేము శాకాంబరికి తరకారి ఒక అలంకారము పండ్లు అలంకారం కావాలంటే చూడపా రేట్లు జాస్తి ఉంది చూసుకోండి అంటే, సార్ మాకు మీకు ఎంత జనం అంతా సేరి మేమేమో చేసి ఇక్కడ శాకాంబరం అద్భుతంగా చేయాలని చెప్పి అడిగిన దాన్ని ఇంకా పర్మిషన్ ఇచ్చినాక మేము పోయి అంతా మాట్లాడి అదే తర్వాత తరకారిని ఎత్తుకొచ్చి ఈ పొద్దు అలంకారం చేసిన దానికి చాలా బాగుంది. సార్ పర్మిషన్ వచ్చిన దానికి మాకు దేవస్థానం దగ్గర చేయడానికి పర్మిషన్ దానికి చాలా కూడా సంతోషం ఉంది. అదే రీతి ప్రతి సంవత్సరం సహా ఇదే తర చేస్తున్నాము. అదే తర ఇంకా నెక్స్ట్ కూడా చేస్తున్నాము. మేము ఒక 2 లక్షలతో స్టార్ట్ చేసింది, ఈ పొద్దు 6 లక్షలు అయినా కూడా మాకు ఖుషి అవుతుంది. ఇంకా ముందు దినంలో ఇంకా దేవస్థానం చుట్టూ కూడా చేసేకి మాకు ఒక దేవుడి ఆశీర్వాదంతో మేము బాగున్నాము, చేస్తాము. ఎలా అంటే ఇప్పుడు 2 లక్షలతో స్టార్ట్ చేసింది, ఇప్పుడు 6 లక్షలు అయినా కూడా మేము విడలేదు. ఇంకా 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 ఎక్కువగా చేస్తాము. ఆ దేవుడి ఆశీర్వాదం మనం ఇంకా మేము బాగున్నాము. బాగా మార్కెట్ ఇంప్రూవ్మెంట్ అయినాయి. మా మార్కెట్ మానికిందో నేను ఈ పొద్దు భారతదేశంలోనే తెలుస్తాను అంత పెద్ద మార్కెట్. ఆ దేవుని ఆశీర్వాదంగా ఇంత పెద్ద మార్కెట్ అయితే నుంచి ఈ పొద్దు మేము అందరూ సేరి మండీ మాలికులు, రైతులు, వ్యాపారస్తులు అందరూ సేరి ఈ పొద్దు వచ్చి మేము కూరగాయల అలంకారం చేసి శాకాంబరము పూజా కార్యక్రమం చేసిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అదే రీతి ఈ పొద్దు ఈ ఒక కాణిపాకం ఒక కమిటీ ఉంది. చైర్మన్లకు ಮತ್ತು మెంబర్లకి ధన్యవాదాలు చెప్పే ఇష్టపడతాను. ఏమంటే అంత నీట్నెస్గా ఉంది. భోజనం కానీ, తాగే నీరు కానీ, దర్శనం కానీ, అలంకారం కానీ ಯಾವುದೇ ఒక ప్రాబ్లం లేకుండా ಒಳ್ಳೆ నీట్గా ఒక దర్శనం అయ్యే కానీ, భోజనాలు కానీ ಯಾವುದೇ ಒಂದು అంత నీట్గా ఉంది. మేము చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఒక ఇంట్లో ఎట్లుందో అట్లుంది, రోడ్లో కూడా ఇంట్లో అంత బాగుంది. అంత చేసినట్లు వాళ్ళ కమిటీ వాళ్ళకి మా టోటల్ మా మార్కెట్ ಮತ್ತು కర్ణాటకలో ఇంకా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పేకి ఇష్టపడతాము. ఇదే రీతి ఈరోజు మాకు ఒక అవకాశం ఇచ్చి వచ్చే దినాల్లో కూడా కళ్యాణోత్సవం కావాలని మన చైర్మన్ సార్ని అడిగితే, మేము ఖచ్చితంగా మీ మార్కెట్ ఎప్పుడన్నా కానీ ఏమన్నా కానీ తరకారీ కానీ పంపిస్తున్నాము. ఒక టెంపో కూడా కావాలంటే మీకు తీస్తామని చెప్పి తీస్తున్నాము. ఇప్పుడు రైతులకి తరకారీ ఉన్న రైతులే డైరెక్ట్గా ఫోన్ చేసి మేము తరకారీ పంపిస్తామని చెప్తున్నారు. ఇంకా దినాల్లో మేము ఇంకొక టెంపో తీర్చకు రెడీ. ఇప్పుడు ఒకే టెంపో ఉంది కాబట్టి మా మార్కెట్ ఇంకా ఒక టెంపో తీర్చక మేము రెడీగా ఉన్నాము. కూరగాయలు ఎప్పుడూ ఇక్కడ స్టాక్ ఉండాలా. రైతులు ఇంకా వచ్చి స్టాక్ ఉంటే ఆ రైతులు వచ్చే అన్నదానము భక్తాదులకే అన్నదానం అవుతుంది, మంచి ఒక ఇదవుతుంది అని చెప్పేసి ఈ పదంతా మన మండీ మాలికులు అందరూ వచ్చి ఆ దేవుని దర్శనం ಮಾಡ್కొని అందరూ మార్కెట్ అందరూ వచ్చి ఎంత రేట్ అయినా కూరగాయలు మేము పర్చేస్ చేస్తామని చేసి ఈ పొద్దు వచ్చి ఆ దేవునితో ఒక అలంకారం చేసి మాకు చాలా ఖుషిగా ఉంది. దర్శనం అయింది. అందరికీ ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల మంచి వర్షం పడాలా, మంచి రైతులంతా బాగుండాలా, అంతా సార్వజనికులు అందరూ బాగుండాలని చెప్పి మేము అందరూ వచ్చి ఆ దేవుని మొక్కుకొని అందరూ వచ్చి ఈ పొద్దు ఆ దర్శనం పడుకొని అన్న దగ్గర వచ్చి మాట్లాడే ఒక అవకాశం ఇచ్చినంత అందరికీ నమస్కారం సార్. జై హింద్. చాలా సంతోషం. అందరికీ నమస్కారము. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కాణిపాకంలో చాలా ఒక 3 ఏళ్ళ నుండి జరగలేనంత అద్భుతంగా శాకాంబరి చాలా 14 టన్నులతో శాకాంబరి చేశాము. మాకు అన్న అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, ఎప్పుడన్నా అన్న దర్శనానికి రండి, దేవుడు అంతే కదా ఆయన రాడు, యువతలుంటేనే మీరు పోండి, మీరు చూసే మాకు అంత ఆనందము, మీరు భక్తులు, మీరు కూరగాయల డోనర్లు అని ప్రోత్సహించేవాడు. మొన్నగా చెప్పాడు, మీరు కొద్ది తక్కువగానే చేసుకోండి, ఎందుకు అంత ఖర్చు పెడతారంటే, అన్న లేదన్నా మీరు ఇంత బాగా గుడి డెవలప్మెంట్ చేస్తున్నారు, చాలా ఎంత అన్నదానం చూస్తే మా వాళ్ళంతా తింటా ఉంటే అబ్బా ఇంత బాగున్నది అనేసి అందరూ చాలా సంతోషపడారు. అన్న స్ఫూర్తి మేము ఇంకా కొన్ని ప్రోగ్రామ్ చేయాలా, అన్న వల్ల ఈ గుడి కదా డెవలప్మెంట్ అవుతా ఉంది. అన్న మేము అందరూ ఆ స్వామి యొక్క ఆశీస్సులు నిండిగా ఉండి మేము అందరూ బాగుండాలని ఆ వినాయకుడు కోరుకుంటున్నాం. ఓకేనా? ఓం మహాగణాధిపతి నమః. ఈరోజు చాలా శుభదినం. ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం అన్నటువంటి కాణిపాకం అనుబంధ దేవాలయం అన్నటువంటి మరగదాంబిక సమేత
శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు ఈరోజు ఒడ్డుపల్లి మార్కెట్ వారు, ఇంకా పరిసర మార్కెట్ వారు, హొసూరు మార్కెట్ వారు, ఇంకా రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతోమంది 14-15 టన్నుల కూరగాయలు తీసుకొచ్చి ఎంతో వైభవంగా ఈ 2 దేవాలయాలు ఈరోజు అలంకరించి భక్తులు చాలా సంతృప్తి చెందే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. వారికి, వారి కుటుంబానికి మా యొక్క పాలక మండలి తరఫున, ఈఓ గారి తరఫున, మా యొక్క సిబ్బంది తరఫున ఒడ్డుపల్లి మార్కెట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు స్వామివారి కళ్యాణోత్సవం కావాలన్నారు. మేము తొందరలోనే బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత ఆ ఒడ్డుపల్లి మార్కెట్కు ఈ యొక్క కళ్యాణోత్సవం రథాన్ని తొందరలోనే అధికారులతో సంప్రదించి పాలక మండలితో నిర్ణయం తీసుకొని పంపిస్తామని చెప్పి, వారి కోరిక మేరకు అక్కడ కళ్యాణోత్సవం జరిపే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓం గణేశాయ నమః.